గోవిందరావు ఇంట్లో గోరింటాకు చెట్టు ఏంటని అనుకుంటున్నారా? అదేనండి, మన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా శుభం కార్డు పడే వరకు చూశారుగా. ఒక సంవత్సరం తర్వాత మన గోవిందరావు కొడుకు పెద్దోడు సీతను పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చి హైటెక్ సిటీలో క్యూఏ మేనేజర్గా సెటిల్ అయ్యాడు. మన చిన్నోడు గీతను పెళ్లి చేసుకుని అదే హైదరాబాద్లో సూర్య ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తున్నాడు. కట్ చేసి కలిపితే ముందు మన పెద్దోడి జంటను చూద్దాం రండి. వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లంగుతుంది సొగసే. కట్ కట్ కట్. సాంగులు సరే, మరి లైఫో చూద్దానండి. ఒకరోజు సాయంత్రం, ఓయ్ కాఫీ తీసురా. పెళ్లికి సీతన్నాడు, తర్వాత మళ్ళీ నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు. ఏంటి బావా చిరాగ్గా ఉన్నావు? ఎవడో గూడురాజులు అంటాడు జావాలో కోడ్ రాస్తే దాన్ని మేము టెస్ట్ చేయాలంట. ఏంటి జావా అంటే సగ్గు జావా లేదా రాగి జావా? ఏంటిది మాకు ఈ గోల్ ఏంటి అంటున్నాను. అసలే గుడ్ మార్నింగ్ చెప్పలేదని మా బాస్ ఉదయం నుంచి గాడి తొక్కిన గుడ్లా గెంతుతున్నాడు. మధ్యలో ఈ టెస్ట్ కేసులు ఒకటి. టెస్ట్ కేసులేంటి బావా? క్రిమినల్ కేసు సివిల్ కేసు లాగా ఇక్కడ కొత్త కేసులా? అబ్బా నువ్వు నీ గోల, వెళ్ళు లోపలికి. ఇది సరే, మన చిన్నోడు ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. నీ స్టైలే చగస్, నీ స్మైలే ఖలస్, నీ ఎరకే కాసు మాసు డాన్సే. కట్ కట్ కట్. సాంగులు సరే, మరి లైఫో ఒకరోజు సాయంత్రం, హాయ్ చిన్నోడా, ఫేస్బుక్ అప్డేట్, హబీ బ్యాక్ హోమ్. ఓ ఆల్రెడీ 3 likes-ఆ? గీత కాఫీ తీసురా. టేక్ ఇట్ డార్లింగ్. వెయిట్ లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. ఓరిది నేషాలు, ఎప్పుడు చూడు ఫేస్బుక్ గోలే. నిన్న సంధ్య సేమ్ పోస్ట్ తో పిక్ పెడితే 500 likes వచ్చాయి తెలుసా. ఎనీవేస్, హౌ ఇస్ యువర్ డే డార్లింగ్? అబ్బా ఇవాళ షిండేగాడు పెద్ద ఆర్డర్ చేశాడు. రేపటికల్లా డెలివరీ ఇచ్చేయాలంట. పేక మీద కత్తి పెట్టి కూర్చున్నాడు. ఓ ఇస్ ఇట్? పూర్ థింగ్. ఫేస్బుక్ అప్డేట్, హబ్బీ ఫీలింగ్ ఫ్రస్ట్రేటెడ్. ఏట్రా గుడ్రాజు చెప్పు. ఒరే చిన్నాడా, ఏంట్రా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నావంట? చిచి, నేను ఫ్రస్ట్రేట్ అవటం ఏంట్రా? ఫేస్బుక్ లో స్టేటస్ పెట్టిందిగా గీత. ముందు నువ్వు ఫోన్ పెట్టి ఇయ్యద్దవ్వా. నేనమ్మా జీవితం భూమికి ఎంత ఉందో లేదో ఫేస్బుక్ అప్డేట్స్ చంపేస్తుంది. నాకు కోపం వచ్చింది, నేను అలిగాను. ఐ హాడ్ టు. దిమ్మ తిరిగిపోతుంది. ఈగోల మన వాళ్ళు కాదు. ముందు వెళ్ళి సన్యాసంలో కలిసిపోతా. అరే బాబు ఐన్స్టీన్ కనిపెట్టి పంపరా కొత్త జాతిని. మన గీత సలహా తీసుకుని సీత అమీర్పేట వెళ్లి ఐటీ కోర్సులు అన్నీ నేర్చుకుని వచ్చింది. ఓయ్ కాఫీ తీసురా. ఇదేంటే కాఫీలో షుగర్ లేదు? బావా నీ రిక్వైర్మెంట్ లో క్లారిటీ లేదు. కాఫీ విత్ షుగర్ అని అడగలేదు. ఏంటి వేషం భాష మారే? ఒక ఐడియా, ఒక అమీర్పేట్ ఒక జీవితాన్నే మార్చేస్తుంది. ఎనీవే, హౌ ఇస్ యువర్ డే బావా? ఏం చెప్పనే, మా ప్రాజెక్ట్ ఇవాళ డెవలప్మెంట్ పూర్తయింది.
రేపటికల్లా టెస్టింగ్ అయిపోవాలంట, ఎల్లుండికల్లా ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ కూడా అయిపోవాలంట. అయినా ఇవన్నీ నీకేం అర్థం అవుతాయిలే. మీరు జావా కదా వాడుతున్నారు, అవును. అయితే బ్యాంబూ కూడా వాడతారా? ఎవడో వాడుతూ ఉంటాడులే. మరైతే ఇంకేముంది బావా, జే యూనిట్ లో టెస్టులు రాసి బ్యాంబూ వాడి సిఏ బిల్డ్ తో ఇంటిగ్రేట్ చేసి టెస్ట్ చేస్తే సరి, 2 hours లో నీ పని అయిపోతుంది. వామ్మో, ఇంత లోక జ్ఞానం నీకెప్పుడు వచ్చింది? ఏమో, నాకు అన్యాలు తెలిసిపోతే అంతే. బావా, ఇంతకీ నా డైమండ్ నెక్లెస్ టికెట్, నా బనారస్ పట్టు చీర టికెట్, మన హోండా కార్ టికెట్ ఏం చేసావు? నాకు ఆఫీసులో టికెట్ల కంటే ఇంట్లో టికెట్లే ఎక్కువైపోతున్నాయి. చెప్పరా గుడ్రాజు. ఒరే పెద్దోడా, ఏంట్రా సీత రోజుకో టికెట్ ఓపెన్ చేస్తుందంట. అయినా మనకెందుకురా ఈ పెళ్లి గిల్లి, వచ్చే హ్యాపీగా పేకాడుకుందాం, మాకు హ్యాండ్ కలిసి వస్తుంది. ఒరే గుడ్రాజు, నువ్వు ఫోన్ పెట్టారా గుద్దేనంటే గొక్క పెట్టి ఏడుస్తావు. నువ్వు నీ నవ్వు యాతావా. అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను రా దేవుడా? ఓ పక్క ఆఫీసు, ఓ పక్క పెళ్ళాం. అసలు ఈ వివాహాలు నశించాలి. మన పెద్దోడు చిన్నోడు పెళ్లాల చేష్టలకి విసిగిపోయారు. ఇలా ఉండగా మన గోవిందరావు గారు దీపావళి పండక్కి కొడుకుల దగ్గరికి హైదరాబాద్ వచ్చారు. ఏమండి వెంకట్రావు గారు బాగున్నారా? సుబ్బారావు గారు బాగున్నారా? అందరూ మంచివాళ్లే, అందరూ బాగుండాలి. రండి అత్తయ్య మావయ్య, ఏంటి ఇన్ని రోజులు గుర్తొచ్చామా? ఏ ఫేస్బుక్ అప్డేట్, అత్తయ్య మావయ్య అరైవ్డ్ ఇన్ హైదరాబాద్. బాగున్నారా అమ్మా? పెద్దోడు చిన్నాడు ఏరి? ఏంటే సీత, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? వివాహాలే నశించాలి, విరాగాలే ఫలించాలి. మరి చిన్నోడు? కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి. ఏమిట్రా పెద్దోడా చిన్నోడా ఈ అవతారాలు? ఫేస్బుక్ లో టెస్ట్ కేసులు రాసి లైక్లు అడుక్కునే వాళ్ళ మొహాలు మీరును. నాన్న, నువ్వు కూడా ఫేస్బుక్ గోలేనా? ఆల్రెడీ గీత నాతో కంటే ఫేస్బుక్ తోనే ఎక్కువ కాపురం చేస్తుంది. అవునా, నువ్వు టెస్ట్ కేసులు గోలేంటి? ఆల్రెడీ సీత టికెట్లతో నా తాట తీస్తుంది. ఆ గోళ భరించలేకే ఈ అవతారాలు. అయినా పెద్దోడా చిన్నోడా, ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళరా. కొన్నిసార్లు మనమే మారాలి, కొన్నిసార్లు మనకు తగ్గట్టుగా మార్చుకోవాలరా. మగవాళ్ళు గాలిపటం లాంటి వాళ్లే, వాళ్ళు ఎగరటానికి మనం తోడ్పడాలి కానీ ఎగిరిపోవటానికి కాదు. గీత, నీకు ఫేస్బుక్ లో వచ్చే లైకుల కంటే నీ లైఫ్ బుక్ లో నీ భర్త ఇచ్చే లైకులే నీకు మెప్పు. సీత, నీ టికెట్లు అదేనే, నీ కోరికలు కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే మగవాళ్లే కంట్రోల్ తప్పుతారు, అది ఇంకా ప్రమాదం. సీత, నా పౌడర్ చెరిగిపోద్ది. బావా, నన్ను సీత అని పిలు చాలు, నేను ఓపెన్ చేసిన టికెట్లు అన్నీ క్యాన్సిల్ చేసేస్తాను. గీత, నువ్వంటే నాకు ఎప్పుడు లైకేనే, ఆ ఫేస్బుక్ గోల్ తప్ప. ఐ లవ్ యూ రా చిన్నోడా. ఇది అసలైన దీపావళి పండుగ. ఏట్రా గుడ్రాజు, ఏంట్రా చిన్నోడా, అందరూ కలిసిపోయారంటగా? అబ్బా, నువ్వు ఫోన్ పెట్టరా చేద్దాం. ఏ హ్యాపీ మూమెంట్ లో లాస్ట్ సెల్ఫీ.